ఒక్కొక్కసారి ఓటమి కూడా గెలుపులకు పునాదులేస్తాయి. నేనే ఉదాహరణ. 2018 డిసెంబర్లో నా మీద కక్ష కట్టి, నా మీద పగబట్టి, అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయ్యారు. కుట్రలు కుతంత్రాలతో కొడంగల్లో నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్లో, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు, నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు, 35 లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంటుకు నించోబెట్టాడు. 3000 పోలింగ్ బూతులు ఉన్నాయి. నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది, ఎక్కడ తిరగాలి 35 లక్షల ఓట్లు ఇదే అని. రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు. రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజలు చూశారు. పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరు. ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు. ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, నిన్ను గెలిపిస్తారు, నువ్వు పోయి పోటీ చేయిపో అని వారు ఆదేశించిండ్రు. నేను శిరస వహించిన. నామినేషన్ వేసి 14 రోజుల్లో 35,03,000 బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది. ఆనాడు పిసిసి అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే, ఎమ్మెల్యే గెలిస్తే ఈయన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్న ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. ఈరోజు మీకు ఎంపీగా వచ్చి, ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈరోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ను చూసారు, బీజేపీని చూసారు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి ఆయన మంత్రి ఉన్నా, ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునేటోళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టుకత్తే పైన తెంచుకోవాలని చెప్తాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తాయి. అందుకే మిత్రులారా, ఇవాళ పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు.
ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ साफ एक बात मैं कहना चाहता हूं, जब जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए। किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था। इतना भी पता नहीं है कि इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी। ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं। मित्रलारा